వివాదాస్పదంగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తెలుగుదేశం చర్యలు ప్రారంభించింది. అయితే ఆ విషయాన్ని కూడా మీడియాకు ఎక్కించి మరో వివాదాన్ని తలకెత్తుకున్నారు కొలికపూడి. కొద్ది రోజులుగా సొంత పార్టీ నుంచి కూడా ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన స్థానంలో అక్కడ ఇన్ఛార్జిగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను నియమించడంతో కొలికపూడి ఉలిక్కిపడ్డారు. అప్పటికే IVRS ద్వారా ఆయన మీద అభిప్రాయ సేకరణ జరిపిన పార్టీ నాయకత్వం కొలికపూడి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశలో ఆలోచన మొదలుపెట్టింది. దీంతో తన మీద విచారణ జరిపించాలంటూ స్వయంగా దీక్షకు దిగి వివాదాన్ని మరింత పొడిగించే ప్రయత్నం చేశారాయన. ఈ సమయంలో పార్టీ కార్యాలయం నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఫోన్ చేసి దీక్ష విరమింపజేశారు. అయితే ఆ ఫోన్ కాల్ను మీడియా రికార్డ్ చేసేలా ప్రోత్సహించి పార్టీ అంతర్గత వ్యవహారాన్ని బజారుకి ఇచ్చారంటూ ఆయన మీద పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కొలికపూడితో వర్లరామయ్య మాట్లాడిన ఫోన్ కాల్ ఇది. మీరు వచ్చి తిరువూరు వచ్చి ప్రజల్ని కలిసి మీకు తెలుసుకోండి అన్న వాస్తవం ఏంటో. అన్న సీనియర్ నాయకుడుగా మావారు అనే అభిప్రాయంతో ఒకసారి అనేది గౌరవం చేశారు సార్. అందుకు నీతో మాట్లాడుతున్నా. నేను నీ బిడ్డగా నీ రక్తం పంచుకొని అంతా ఒకటి. నాకు నీకు మంచి భవిష్యత్తు ఉంది పార్టీలో. ఇంటెలిజెంట్ మీరు ఇటువంటి ఏదైనా మీకు ఇబ్బంది అంటే స్ట్రైట్ సార్కి చెప్పు, లేదా నాకు చెప్పు. నేను రోజు పార్టీ ఆఫీస్లో ఉంటానుగా. నేను అధ్యక్షుడు తీసుకోవచ్చు. అయ్యా వాళ్ళకి ఇబ్బంది ఉన్నట్టు సార్, ఒకసారి దూరం సార్ రిక్వెస్ట్ చేస్తాను. ఇట్లా వచ్చి ప్రెస్ లో వచ్చి నిన్న కూడా ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. ఇటువంటి నీకు మంచిది కాదు, అక్కడ పార్టీకి కూడా మంచిది కాదు. మీరు ఇప్పుడు ఏదో దీక్ష కూర్చున్నారని తెలిసి మేమందరం అటాచం అయ్యాము. ఏంటి బాబు ఇట్లా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారని చెప్పి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పెద్దవాడిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీకంటే వయసులో పెద్దవాడిగా మీరు ఈ దీక్ష ఇదంతా విరమించండి బ్రదర్. సార్ మీద నమ్మకం పెట్టండి. ఆయన మన పట్ల చాలా ప్రేమతో ఉన్నారు. ఆయన ఒక మాట చెప్పాలంటే మన అందరినీ బాగా లైక్ చేస్తాడు ఆయన. మీరు నా మాట మీద గౌరవంతో, చంద్రబాబు గారి మీద నమ్మకంతో మీరు ఈ దీక్ష విరమించండి. మీకు అక్కడ ఇబ్బందులు ఉంటే నేను రేపు ఎల్లుండిగా నేను వస్తా. రేపే వస్తా, సార్తో చెప్పి రేపే వస్తా. కొంచెం కూర్చుందాం, అందరం మాట్లాడదాం. ఒక సమీక్షగా నిర్ణయం తీసుకుందాం. పార్టీ బ్రహ్మాండంగా ఉండాలా, పార్టీ 10 నెలల పాటు ఉండాలా. చాలా రోజుల తర్వాత తిరుపతిలో విజయ పతాకి ఎగిరేసావు. నాకు పర్సన్ తర్వాత 4 ఎన్నికల్లో ఓడిపోయావు. నువ్వు గెలిచావు, నువ్వు బ్రహ్మాండంగా నిలబెట్టావు. నీకు కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ అని తెలుసు నాకు. మీరు నా మాట విని చంద్రబాబు గారి మీద నమ్మకం తోటి మీరు ఆ దీక్షని విరమించండి. మామూలు మీ డ్యూటీస్ మీద చేసుకోండి. రేపు సాయంత్రం మాట చెప్పి అది కంపు తిరువురు నేను వచ్చి కూర్చుంటా. ఏంటి బాబు ఈరోజు మీరు చెప్పేది వాళ్ళు చెప్పేది విని ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ సారికి వచ్చి నేను రిపోర్ట్ చేస్తాను. నీకు నిజంగా నీకు ఇబ్బందులు ఉంది ఏదంటే కూడా సారే నీతో మాట్లాడతాను. ఇవన్నీ చెప్తాను. దయచేసి తమ్ముడు నీ దీక్ష విరమించు. చంద్రబాబు గారి మీద నా మీద గౌరవంతో, చంద్రబాబు గారి నమ్మకంతో దీక్ష విరమించమని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా. వర్లరామయ్యగా నీ తోటి కులస్తుడిగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను తమ్ముడు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు నేను ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం ఏంటంటే, వారం రోజులుగా ఒకవైపు వాదనే వినిపిస్తున్నారు. నా వైపు నుంచి కూడా అసలు వాస్తవం ఏంటి అని అందరినీ పిలిచి ఈరోజు అన్ని వివరంగా చెప్పడం జరిగింది. అందరికీ వాస్తవం ఏంటో అర్థమైంది. నా మీద ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ఒక కుట్ర ప్రకారం చేశారని అర్థమైన తర్వాత దీన్ని ఒకవేళ వాళ్ళ ఆరోపణలు నిజమైతే నా మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ ఆరోపణలు తప్పు అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని నేను కూర్చున్నాను అన్నయ్య. కానీ మీరు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మీరు చెప్పిన మీదట పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఇందాక నా ఉపన్యాసంలో కూడా చెప్పాను. నేను రాజకీయాల కోసం రాలేదు, చంద్రబాబు నాయుడు గారి దారిలో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండటానికి వచ్చానని చెప్పాను. కాబట్టి సమస్యని అందరి దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత అందరికీ అర్థమైంది. మీలాంటి పెద్దవాళ్ళు ఫోన్ చేసి చెప్పడం తర్వాత అదేవిధంగా పార్టీ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటాను. దయచేసి మీరు వీలైనంత కొద్ది రోజుల్లో, అది 2 రోజులైనా 3 రోజులైనా 4 రోజులైనా ఒకసారి మా తిరువూరు నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పిలిచి
అందరి అభిప్రాయాలు తెలుసుకోండి. వాస్తవాలు ఏంటో మీ దృష్టి కూడా వస్తాయి. కాబట్టి పార్టీ జాతీయ స్థాయి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా మీరు ఒక కులానికి పరిమితమయ్యే వ్యక్తి కాదు. మీరు పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు. కాబట్టి మీ మాట ప్రకారం ఈరోజు నేను క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈ దీక్ష విరమిస్తున్నానన్నయ్య. మీరు నాకు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. శ్రీనివాస్ బాబు అన్న చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అధ్యక్షుల దృష్టిలో కూడా పడతాను. ఇప్పుడే తప్పకుండా నేను రేపు సార్తో కలిసిన తర్వాత నేను ఎల్లుండి వస్తాను. నేను అని ఎంపీ గారు మేమందరం కూడా వచ్చి అక్కడ కూర్చొని అంతా కూడా కూర్చొని అందరూ వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళు మన పార్టీ వాళ్ళే, అందరం కలిసి కూర్చొని అక్కడ పార్టీ బ్రహ్మాండంగా 10 కాలాల పాటు బ్రహ్మాండంగా ఉండాలి పార్టీ. మనం మాట్లాడదామా, నీకు ఏ ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఒక సమీక్ష నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకున్నాం. దీక్ష విరమించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే నేను అధ్యక్షుల దృష్టిలో నేను పెడతాను తమ్ముడు. నేను ఎప్పుడు వచ్చేది కూడా రేపు చెబుతాను. నేను దీక్ష ధన్యవాదాలు అందరికీ, వాళ్ళకి చెప్పి అందరినీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోమని చెప్పు. మళ్ళా నేను సార్తో మాట్లాడిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. చంద్రబాబు గారి మీద నమ్మకంతో దీక్ష విరమించినందుకు మీకు అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బ్రదర్.